ఏంటంటే మొదటిగా మనం చూసుకుంటే ఒంటరితనం, రెండవదిగా మనం చూసుకుంటే ఓటమి. ఇవి రెండు కూడా జీవితంలో చాలా నేర్పిస్తూ ఉంటాయి. ఇవి రెండు కూడా ఒంటరితనం అనేది ఎవరిని నమ్మాలో చాలా బాగా నేర్పిస్తుంది. ఓటమి అనేది ఎలా గెలవాలో ప్రతి ఒక్కరికి నేర్పిస్తుంది. అయితే ఒంటరితనంలో మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా దేవునికి దూరం అవ్వడం చాలా చూస్తాం. ఎందుకంటే ఎక్కువగా పాపంలో పడిపోవడం, ఫోన్కి ఎడిక్ట్ అయిపోవడం, అలాగే మనుషులకు దగ్గర అవ్వడం, పాపంలో పడిపోవడం, ఇలాంటివి చూస్తే ఒంటరితనంలో మనం ఎక్కువగా చూస్తాం. అలా కాకుండా ఒక్కసారి ఒంటరితనంలో నువ్వు ఉన్నప్పుడు, ఒక్కసారి అందరూ నిన్ను విడిచిపెట్టినప్పుడు, నువ్వు కనుక మన మధ్యలో ఉన్న దేవుణ్ణి పట్టుకోగలిగితే, వాక్యాన్ని కనుక నువ్వు చదవగలిగితే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వాళ్ళే దేవుడు 1000 మందిగా చేస్తానని చెప్తున్నాడు. ఒంటరిగా ఉన్న నీవు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వస్తావో దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.